శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జనకుడు దూతల ద్వారా దశరథుని ఆహ్వానించుట. దశరథ మహారాజును ఆహ్వానించి ఇక్కడికి తీసుకుని వచ్చుటకై అయోధ్యకు దూతలను పంపుము. జనక మహారాజు ప్రసన్నవదనుడై, ఓ కృపాలు, చాలా మంచిది అని పలికి వెంటనే దూతలను అయోధ్యకు పంపెను. తర్వాత ఆహ్వానితులైన పుర ప్రముఖులు వచ్చి సాదరంగా మహారాజుకు నమస్కరించిరి. అంగడులు, వీధులు, భవనములు, దేవాలయములు, నగరం యొక్క నలువైపులో అలంకరింపుడు అని వారిని ఆజ్ఞాపించెను. వారు సంతోషంతో తమ గృహములకు వెళ్ళిపోయిరి. తన సేవకులను పిలిచి ఒక మనోహర మండపమును అతి అద్భుతంగా నిర్మింపచేసి అలంకరింపుడు అని ఆజ్ఞ ఇచ్చెను. వారు నమ్రతతో ఆయన ఆజ్ఞ అవధుల దాల్చిరి. వారు మండప నిర్మాణ శిల్పులను పిలిపించిరి. ఆ శిల్పులు బ్రహ్మదేవుని పూజించి తమ పనులు ప్రారంభించిరి. మొదట బంగారు అరటి స్తంభములను సిద్ధపరిచిరి. పచ్చలు పొదిగిన పండ్లు, ఆకులతో, పద్మరాగ ఖచ్చితమైన పువ్వులతో ఆ మండపం శోభిల్లుచుండెను. దాని రచనా వైచిత్రిని గాంచి విరించియూ చెకితుడాయెను. ముడులుగల సాధారణమైన వెదుర్లు పచ్చలతోడనే సిద్ధపరచబడినవి. వాటిని చూసిన వారు అవి నిజంగా వెదుర్లే అని అందరూ తలంచుచుండిరి. బంగారు తీగలతో కూడి ఉన్న తమలపాకులను చూసి అవి నిజమైన తమలపాకులను భ్రమపడుచుండిరి. ఈ లతలను ఒకదానితో మరొక దాన్ని పైన వైచి మరకతములను, పచ్చలను, వజ్రములను చీల్చి వేర్వేరు ఆకారములతో కోసి ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, పసుపు రంగుల కమలములను సిద్ధపరిచిరి. వాటిపై తుమ్మెదలను, వేర్వేరు పక్షులను కూడా చెక్కిరి. గాలికి కదిలినప్పుడు అవి ఝుంకారములను, కిలకిలారావములను చేయుచున్నవా అనున్నట్లుండెను. ప్రాంగణమునందలి స్తంభములపై దేవతామూర్తులను శుభప్రదములైన వస్తువులతో చెక్కిరి. ముంగిళ్లలో అనేక రీతుల చదరపు ముగ్గులను వేసి వాటి మధ్య గజముత్యములను పరిచిరి. వారు అద్భుతమైన మామిడి ఆకులను మణులతోనూ, బంగారు పచ్చలు పొదిగిన మామిడి పువ్వులను పట్టుదారములతో వేలాడునట్లు అమర్చిరి. అందమైన ద్వార తోరణములను మన్మధుడే నిర్మించినాడా అన్నట్టు ఏర్పరిచిరి. అందు మంగళ కలశములు, సుందర ధ్వజ పతాకములు, మనోజ్ఞములైన తెరలు, చూడముచ్చట గొల్పు చామరములు అలంకరించబడినవి. మణిఖచ్చితములైన పెక్కు దీపములతో దీదీప్యమానంగా ఉన్న ఆ మండప వైభవం వర్ణనాతీతం. జగన్మోహనాకారులైన సీతారాములు సర్వ అలంకారములతో నవవధూవరులై కూర్చునుటకు నిర్మించబడుచున్న ఆ మండప శోభలను ఎవ్వరూ వర్ణింపజాలరు. అది ముల్లోకములను మురిపింపచేయునదిగా ఉన్నది. జనక మహారాజు ప్రాసాదముల వలనే నగరంలోని ఇతర హర్మ్యములు కూడా వివిధ అలంకారములతో మిరుమిట్లు గొల్పుచుండెను. రాజధానియగు మిథిలానగర శోభల ముందు 14 లోకముల శోభలు కూడా వెలవెలబోచుండెను. ఆ నగరం నందలి సాధారణ పౌరుల గృహాలంకార వైభవములు ఇంద్రునికిని అసూయ కలిగించుచుండెను. సాక్షాత్ లక్ష్మీదేవియే మానవకాంతగా అవతరించి నివసించు ఆ నగర శోభలను వర్ణించుటకు ఆ శారదాదేవికి కానీ ఈ ఆదిశేషునికి కానీ సాధ్యం కాకుండెను. జనకుని దూతలు అయోధ్యాపట్టణం చేరిరి. వారు ఆ నగర శోభలను గాంచి మిక్కిలి సంతసించిరి. రాజభవనము ద్వారము కడ నిలిచి రాజుకు తమ రాక తెలిపిరి. రాజు వారిని లోపలికి రప్పించెను. వారు ప్రభువుకు నమస్కరించి ఆహ్వాన పత్రికను అందించిరి. రాజు ప్రసన్నచిత్తుడై స్వయంగా ఆ ఉత్తరం అందుకొనెను. దాన్ని చదువుచున్నప్పుడు ఆయన నేత్రముల ఆనందాశ్రువులతో నిండెను. తనువు పులకించెను. హృదయం సంతోషముతో నిండెను. కోసలపతి హృదయంలో శ్రీరామలక్ష్మణులుండిరి. చేతులలో శుభ ఆహ్వాన పత్రిక ఉండెను. ప్రేమాధిక్యంతో దాన్ని చూస్తున్న ఆ దశరథుని కంఠం మూగబోయెను. తిన్నగా అతడు మనసును కుదుటపరుచుకుని ఉత్తరం చదివి వినిపించెను. ఆ శుభవార్తలు విని సభాసదులు ఆనందం పట్టలేకపోయిరి. భరతుడు తన సోదరుడైన శత్రుఘ్నునితోనూ ఇతర మిత్రులతోనూ ఆడుకొనుచుండెను. ఈ వార్త తెలియగానే పరిగెత్తుకుని వచ్చి ప్రేమతో, సంకోచముతో, నాన్నగారు, ఈ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాను. ప్రాణముల కంటేనూ ప్రియమైన నా సోదరులిద్దరూ కుశలమా? వారు ఏ దేశంలో ఉన్నారో తెలుపుడు. ఈ ప్రేమపూరిత వచనములు విని రాజు ఆ ఉత్తరమును మరలా చదివి వినిపించెను. ఆ ఉత్తరంలోని విషయములన్నింటినీ విని సోదరులిరువురు పులకిత గాత్రులైరి. వారి ఆనందాలకు అవధులు లేకుండెను. భరతుని పవిత్ర ప్రేమను తెలుసుకుని సదస్సులెల్లరూ ఆనంద పరవశులైరి. రాజు దూతలను తన యుద్ధ కూర్చుండబెట్టుకునే వారితో, మిత్రులారా, నా గారాల బిడ్డలు ఇద్దరును కుశలమా? వారిని మీరు స్వయంగా చూచి ఉంటిరా అని మృదుమధురముగా అడిగాను. వారు శ్యామల గౌరవర్ణులు, ధనుర్బాణములను ధరించి ఉన్నారు. కిశోరావస్థల్లో ఉన్నవారు.
విశ్వామిత్రునితో పాటు ఉన్నారు. మీరు వారిని గుర్తించి ఉన్నచో వారిని గురించి తెలుపుడు. ఇట్లు రాజు ప్రేమపూర్వకంగా పదే పదే వారిని అడిగెను. విశ్వామిత్రుడు వారిని తన వెంట తీసుకుని వెళ్ళిన పిమ్మట నేడే వారి క్షేమ సమాచారములు మాకు తెలిసినవి. జనకుడు వారిని ఎట్లు గుర్తించను తెలుపుడు. దశరథుని ఈ ప్రియవచనాలు విని దూతలు దరహాసంతో ప్రేమపూర్వకంగా ఇట్లు పలికిరి. ఓ రాజకుల శిరోరత్నమా వినడు. విశ్వానికే అలంకారప్రాయులైన రామలక్ష్మణులను కుమారులనుగా పొందిన మీ వంటి భాగ్యశాలురు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. పురుషసింహులో విశ్వజ్యోతులో అయిన మీ కుమారులను గురించి అడగనేలా. వారి కీర్తి శోభల ముందు చంద్రుడు వెలవెలబోవును, వారి ప్రతాపం ముందు సూర్యుడు చల్లబడను. ప్రభు, వారిని ఎట్లు గుర్తించిరి అని మీరు మమ్మ అడుగుచున్నారు. సూర్యుని చూచుటకు దివిటి అవసరమా? సీతా స్వయంవరానికి పెక్కుమంది రాజన్యులు విచ్చేసిరి. వారిలో ఒకరిని మించిన వీరుడు మరి ఒకడు. కానీ వారిలో ఎవ్వరూ శివధనుస్సును కదిలింపలేకపోయిరి. ముల్లోకాలలో వీర్లమని విర్రవీగు వారి అభిమానము శివధనుస్సు నిర్వీర్యం గావించెను. మేరు పర్వతాన్ని ఎత్తిన బాణాసురుడును శివధనుస్సు ముందు తన ఓటమిని అంగీకరించి దానికి ప్రదక్షిణ చేసి వెడలిపోయెను. కైలాసం ఎత్తిన రావణుడు కూడా ఆ సభలో పరాజితుడాయెను. మహారాజా వినుడు. ఆ సమయాన రఘుకులమనియగు శ్రీరాముడు అవలీలగా ఆ శివధనుసును ఏనుగు తామరతోడును వలె విరిచివేశను. అపూర్వమైన ధనుర్భంగ టంకారమును విని పరశురాముడు క్రోధంతో మిథులకు విచ్చేసి అనేక విధముల నిష్ఠూరోక్తులాడెను. కడకు శ్రీరామచంద్రుని శక్తి సామర్థ్యాలు తెలుసుకొని తన విష్ణుధనుసును కూడా ఆయనకు ఇచ్చివేసి వినమ్రుడై తపోవనానికి వెళ్ళిపోయెను. శ్రీరాముడు అతులిత బలధాముడైనట్లే లక్ష్మణుడును మహాతేజస్సంపన్నుడు. అతని యొక్క తీవ్రములైన చూపులకు గురి అయిన రాజుల సింహ కిశోరంచే చూడబడిన ఏనుగుల వలె భయకంపితులైరి. మీ కుమారులను ఒక్కసారి చూసినంత మాత్రముననే వారు మా కన్నులలో శాశ్వతంగా నిలిచిపోయిరి. ఆ కన్నుల్లో ఇతరుల స్ఫురణకు చోటు లేదు. వారి సౌందర్య తేజ ప్రతాపములయందు ఎవ్వరూ సాటిరారు. ప్రేమ ప్రతాపము వీరరసములతో నిండిన ఆ దూతల పలుకులు విని సభాసదులెల్లరూ ఆనందించిరి. వారితో పాటు దశరథుడును ఆనందమగ్నుడై వారికి పెక్కు కానుకలు సమర్పించబోయెను. వారు మాత్రము ఇది ఉచితము కాదు, ధర్మవిరుద్ధమనుచు అందుకు తమ వైముఖ్యం ప్రకటించిరి. కన్యాపక్షం వారు కానుకలు స్వీకరించుట సముచితం కాదు కదా. వారి సౌశీల్యాన్ని ధర్మవచనాలను అచటి వారెల్లరూ పొగడిరి. పిదప రాజు తమ గురువైన వశిష్ఠుల వారి కడకేగి ఆయనకు ఆహ్వాన పత్రం స్వయంగా సమర్పించెను. పిమ్మట దూతలను సాదరంగా పిలిపించెను. వారు భక్తి శ్రద్ధలతో గురువారి గారికి సమస్త విషయాలు వివరించిరి. దూతల ద్వారా వినిపించటలో 2 ప్రత్యేకతలున్నవి. తనను గురించి గాని తన పుత్రులను గురించి గాని తాను స్వయంగా తెలుపుట పద్ధతి కాదు. తన పుత్రులైన రామలక్ష్మణుల ప్రతాపములను గురించి మరొకసారి విని ఆనందించుటకు ఆయనకు అవకాశం కలుగును. ఈ శుభ సమాచారాలకు సంతుష్టుడై వశిష్ఠుడు ఇట్లనెను. పుణ్యపురుషులను ఎల్లడలను సౌఖ్యమే వెన్నంటి నడుచుచుండును. సముద్రం కోరకున్నను నదులన్నీ ఆ సముద్రమునే చేరును. అట్లే సుఖ సంపదలు కూడా ధర్మాత్మల యుద్ధకు అయాచితంగానే వచ్చి చేరును. నీ వలనే కౌసల్యాదేవియు దేవతలకును గురువులకును బ్రాహ్మణులకును గోవులకును భక్తితో సేవలు చేయును. ఆమె పవిత్ర కార్యాచరణం ప్రశంసావహం. నీతో సమానుడైన పుణ్యాత్ముడు ఈ జగత్తులో నభూతో న భవిష్యతి. రాజా, రాముడి వంటి పుత్రుని గన్న నీకంటేనూ పుణ్యపురుషుడు ఎవడుండును? నీ 4 కుమారులు వీరులు, వినయశీలురు, ధర్మవ్రతులు, సద్గుణ సముద్రులు, ఉత్తములు. నీకెల్లప్పుడూ శుభమే జరుగును. కావున దుందుభినాదములతో వివాహ ప్రయాణాలకు శీఘ్రంగా శీఘ్రంగా బయలుదేరమాను. వశిష్ఠుని ఆదేశం విని దశరథుడు ప్రభు అట్లే కానిండు అని పలికి నమస్కరించి దూతలకు విడిది ఏర్పరిచి నిజమందిరానికి వెళ్ళెను. దశరథుడు రాణులందరినీ పిలిచి జనకుని ఉత్తరం చదివి వినిపించెను. వారందరూ ఆ శుభవార్తకు అమితానందం నందిరి. తాను దూతల ద్వారా విన్న విషయాలన్నింటినీ రాజు స్వయముగా వారికి తెలిపెను. మేఘ గర్జనలకు నెమ్మళ్ల వలె రాణులెల్లరూ పరమానంద భరితులైరి. గురుపత్ని పెద్ద ముత్తైదువులందరూ ఆశీర్వచనములు పలికిరి. తల్లులు అత్యంతం ఆనందించిరి. వారు అత్యంత ప్రియమైన ఆ ఉత్తరం ఒకరి తర్వాత మరి ఒకరు తీసుకుని దాన్ని తమ హృదయాలకు హత్తుకొని ప్రశాంతతను పొందిదిరి. ఇతరులచే ప్రశంసించబడిన రామలక్ష్మణుల కీర్తి ప్రతాపాలను రాజశ్రేష్ఠుడైన దశరథుడును పదే పదే మెచ్చుకొనెను. ఇది అంతయు మునీశ్వర్ల కృప
గొప్ప అని పలుకుచూ తన మందిరమునకు వెళ్ళెను. రాణులు బ్రాహ్మణులకు ఆనందంతో అనేక దానాలు సగిరి వారు ఆశీర్వదించి వెళ్ళిరి. పిమ్మట రాణులు అర్ధులకు అనేక విధములైన కానుకలు ఇచ్చిరి. దశరథ మహారాజు గారి 9 కుమారులను కలకాలము వర్ధిల్లుదురుగాక అని పలుకుచూ వారు నానా విధాలైన నూతన వస్త్రాలు ధరించి ఆనందంతో వెళ్ళిపోయిరి. నగారాలు మోగినవి. ఈ శుభవార్త జనులందరిలో వ్యాపించగానే ఇంటింటా పండుగ వాతావరణం విలసిల్లెను. శ్రీ సీతారాముల వివాహ వార్త చతుర్దశ భువనముల యందును ఆనందోత్సాహములు వెల్లివిరియజేసెను. ప్రజలు ప్రేమార్ద్ర హృదయాలతో తమ గృహాలను పురవీధులను అలంకరింపసాగిరి. శ్రీరాముని పవిత్ర జన్మస్థానమగటచే సహజంగానే మనోహరమైన అయోధ్యను ప్రజలు ప్రీతితో ఇంకను అందముగా అలంకరించిరి. పురవీధులు అంగడులు ధ్వజ పతాకములతో తోరణములతో తెరలతో మనోహరములైన చామ్రములతో అలరారెను. బంగారు కలశములతో విజయద్వారములతో మనలు తోరణములతో పసుపు పెరుగు అక్షతలు గరిక పూలమాలతో గృహంలో అలంకరించబడెను. ఈ విధంగా పౌరులందరూ తమ తమ ఇండ్లను మంగళకరముగా అలంకరించిరి. వీధులన్నింటినూ ప్రాంగణముల యందు లోగిళ్లలోనూ చతురసము సుగంధ ద్రవ్యములతో కలయంపి చల్లబడెను. ద్వారములన్నీ అందముగా అలంకరించబడెను. రంగవల్లులు తీర్చబడెను. విద్యుల్లతల వలె ప్రకాశించు చంద్రముఖులు హరిణేక్షణలు అందమున రతీదేవిని మించిన యువతీ లలామలు గుంపులు గూడి 16 విధములకు అలంకరణలు చేసుకొని మంజుల మనోహర స్వరములతో మంగళగీతములను ఆలపించుచుండరి. వారి మధుర స్వరముల కోయిలలను కూడా తలవంచుకొనున్నట్లు చేయుచుండెను. రాజభవనముల రామణీయకములను వర్ణించుటకు ఎవరి తరమో అచట విశ్వమునే ముగ్ధ మనోహరము గావించు సుందర మండపం ఏర్పరచబడినది. మంగళకరములైన వస్తువులు ప్రదర్శించబడను. నగారాలు మోగించబడను. వందిమాగతులు బిరుదావలులు పలుకుచుండరి. బ్రాహ్మణులు వేదములను పఠించుచుండరి. రూపవతులైన స్త్రీలు సీతారాముల పేర్లతో మంగళగీతములను గానము చేయుచుండరి. భవనం చిన్నదై ఉత్సాహం అధికమై నలుదిశలా పొంగి ప్రవహించుచుండెను. సమస్త దేవతా శిరోమణి అయిన శ్రీరాముడు అవతరించిన ఆ దశరథ మహారాజు భవన వైభవమును ఏ కవి వర్ణింపగలడు? ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.